Good afternoon, students. Our topic is plasma membrane. So, in the previous class, we had discussed about what is plasma membrane and what is the structure of plasma membrane. So, plasma membrane, we already discussed that every organism is composed of cells. ప్రతి ఒక్క జీవి కూడా ప్రాణం ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి కూడా దాని బాడీలో ఏముంటాయంటే సెల్స్తో మేడప్ అయి ఉంటుందని చెప్పి మనకి ఆల్రెడీ తెలుసు. సో each and every cell contains several cell organelles. Along with these cell organelles, each and every cell is surrounded by a membrane called plasma membrane. If we consider this as a cell, this is the nucleus, and remaining cell organs were present in this fluid-like structure, cytoplasm. This whole cell is surrounded particularly by a membrane called plasma membrane. ఇప్పుడు దీన్ని ఒక సెల్ అనుకుంటే ఈ సెల్ లోపల ఇది న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్ లైక్ మెటీరియల్ మొత్తం సైటోప్లాస్మ్ అనుకుంటే ఈ లోపల మనకి మొత్తం ఆర్గనల్స్ అనేది ఉంటా ఉంటాయి. ఆర్గనల్స్ వచ్చేసి సెల్ ఆర్గనల్స్ వచ్చేసి మనకి రైబోజోమ్స్, లైసోజోమ్స్, గాల్జీ కాంప్లెక్స్, నెక్స్ట్ వచ్చేసి మైటోకాండ్రియా, ఇలా రకరకాల సెల్ ఆర్గనల్స్ అనేది చెప్పుకున్నాం. సో వీటిని కనుక మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఈ యొక్క సెల్ చుట్టూ బయట వైపు మనకి ఒక ప్రొటెక్టింగ్ మెమరీ లాగా పనిచేస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే మనం ప్లాస్మా మెంబ్రేన్ అని చెప్పి అంటూ ఉంటాం. ప్లాస్మా మెంబ్రేన్. ఈ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ మనకి ఏమి ఇస్తూ ఉంటుందంటే ఇట్ గివ్స్ పర్టిక్యులర్ షేప్ టు ది సెల్ అండ్ ఇట్ సపరేట్స్ ది ఇంటర్నల్ కంటెంట్స్ ఆఫ్ ది సెల్ టు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. అంటే బయట వైపు సెల్ బయట వైపు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని, సెల్ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ కంటెంట్ని ఇంక్లూడింగ్ ఆర్గనల్స్ అండ్ సైటోప్లాస్మ్ అలాంగ్ విత్ న్యూక్లియస్, సైటోప్లాస్మ్ తర్వాత లోపల ఉన్నటువంటి ఆర్గనల్స్ మొత్తాన్ని ఇది ఏం చేస్తూ ఉంటుందంటే సపరేట్ చేస్తూ ఉంటుంది. ఏంటంటే ప్లాస్మా మెంబ్రేన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్? మరి యొక్క ప్లాస్మా మెంబ్రేన్ యొక్క ఫంక్షన్ ఏంటి? అసలు ఈ యొక్క ఫంక్షన్ అనేది తెలియాలంటే ఫస్ట్ దీని గురించి తెలుసుకోవడానికి మనకు కొన్ని రకాల యాక్టివిటీస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇలా ముందు క్లాస్లో మనం చెప్పుకున్నట్లు సో వీ నీడ్ టు మేక్ ఏ సాచురేటెడ్ సొల్యూషన్. ఒక సాచురేటెడ్ సొల్యూషన్ అనేది తీసుకోవాలి. అసలు ముందు సాచురేటెడ్ సొల్యూషన్ అనేది తయారు చేయాలంటే ముందు అసలు సొల్యూషన్ అంటే ఏంటో మనకు తెలియాలి. సొల్యూషన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ solute plus solvent. Solution is the combination of solute plus solvent. Solute plus solvent ఈ రెండింటిని కలిపితేనే మనం ఏమంటామంటే సొల్యూషన్ అని చెప్పని అంటాం. If we consider sugar solution as an example, in that sugar solution, sugar is a solute and water is a solvent. ఒక షుగర్ సొల్యూషన్ మనం ఒక ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేసినట్లయితే అందులో షుగర్ అనేది ఏంటంటే సొల్యూట్, వాటర్ అనేది ఏమవుతుందంటే సాల్వెంట్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే డిజాల్వ్ అవుతూ ఉంటుందో, ఏదైతే కరిగిపోతూ ఉంటుందో దాన్ని ఏమంటామంటే మనం సొల్యూట్ అంటాము. ఆ కరిగిపోయేది ఎందులో అయితే కరుగుతూ ఉందో ఆ కరిగించుకునే దాన్ని మనం ఏమంటామంటే సాల్వెంట్ అని చెప్పని అంటూ ఉంటాం. If we consider sugar solution or salt solution as an example, in both solutions sugar and salt are solutes, whereas water is a solvent. అంటే షుగర్ సాల్ట్ రెండు ఏమవుతా ఉంటాయి అంటే సొల్యూట్స్ అవుతూ ఉంటాయి, వాటర్ అనేది ఏమవుతా ఉంటుంది ఒక సాల్వెంట్ అనేది అవుతూ ఉంటుంది అని చెప్పి చెప్పాను. సో మరి ఇది సొల్యూషన్ అంటే సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏంటి? సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఒక 100 ml వాటర్ తీసుకొని ఆ 100 ml వాటర్లో మనం ఒక 5 grams ఆఫ్ షుగర్ యాడ్ చేసాం. 5 grams ఆఫ్ షుగర్ లేదా 5 grams ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసినప్పుడు ఈ రెండింటిని మనం డిజాల్వ్ చేసినప్పుడు అదేమవుతూ ఉంటుందంటే షుగర్ లేదా సాల్ట్ అనేది ఆ 5 grams ఆ 100 ml ఆఫ్ వాటర్లో అదేమవుతూ ఉంటుందంటే మనకి డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ అదే 100 ml ఆఫ్ వాటర్కి ఒక 10 grams సాల్ట్ కానీ షుగర్ కానీ యాడ్ చేసినప్పుడు అదే మళ్ళీ ఇలా స్టిర్ చేస్తే వెంటనే డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. ఇలా మళ్ళీ అదే 100 ml ఆఫ్ వాటర్కి ఒక 15 grams సాల్ట్ కానీ షుగర్ కానీ యాడ్ చేసి డిజాల్వ్ అవుతూ ఉంటుంది. అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ ఒక పర్టిక్యులర్ పాయింట్ వద్ద ఆ సాల్ట్ కానీ షుగర్ కానీ ఆ సొల్యూషన్లో వేస్తే అది కరగకుండా అదేమవుతూ ఉంటుందంటే ఇట్ గెట్ సెటిల్డ్ డౌన్ ఎట్ ది బాటమ్ ఆఫ్ దట్ వెజిల్. మనం ఎందులో అయితే ఆ సాల్ట్ లేదా షుగర్ సొల్యూషన్ కలుపుతా ఉన్నామో అందులో అదేమవుతా ఉంటుందంటే మీరు వేసి అలా కలిపే కొద్దీ ఇలా స్టిర్ చేసే కొద్దీ ఫైనల్గా అది ఆ యొక్క వెజిల్ యొక్క పాత్ర అడుగుని ఏమవుతూ ఉంటుందంటే సెటిల్ అవుతూ ఉంటుంది. అటువంటి సొల్యూషన్ మనం ఏమంటామంటే సాచురేటెడ్ సొల్యూషన్ అని చెప్పి అంటూ ఉంటాం. అటువంటి సొల్యూషన్ మనం సాచురేటెడ్ సొల్యూషన్ అని చెప్పి అంటూ ఉంటాం. సో దీనికోసం మీకు ఒక
ఒక సాచురేటెడ్ సొల్యూషన్ అనేది తయారు చేసుకుంటా ఉంటారు. నెక్స్ట్ ఏం చెప్తారంటే కన్సిడర్ 3 బౌల్స్, ఒక 3 గిన్నెలు తీసుకోమని చెప్తారు. ఆ 3 గిన్నెల్లో మనకి ఒకదాన్ని ఏ అనుకోవాలి, ఇంకొకదాన్ని బి అనుకోవాలి, ఇంకొకదాన్ని సి అనుకోవాలి. మూడిట్లో కూడా 100 ml వాటర్ తీసుకోవాలి. మూడిట్లో కూడా 3 బౌల్స్లో కూడా ఒక 100 ml వాటర్ తీసుకున్న తర్వాత ఒక 100 ml వాటర్ తీసుకొని ఫస్ట్ దాంట్లోనేమో ఒక 5 grams ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలి. సెకండ్ దాంట్లోనేమో సరే ఇక్కడ 5 grams అని అనుకోవచ్చు, లేదా హాఫ్ స్పూన్, సరే ఇక్కడ 5 grams వద్దు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోనేమో 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోనేమో 1.5 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మనము ఈ యొక్క ఏ బౌల్ని మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే సి బౌల్గా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఎలాగంటే ఫస్ట్ మనం తీసుకున్నటువంటి హాఫ్ స్పూన్, మూడిట్లో తీసుకుంది 100 ml ఆఫ్ వాటర్, కానీ ఇందులో తీసుకున్నటువంటి హాఫ్ స్పూన్ ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేస్తే వీ కెన్ కన్వర్ట్ ఏ బీకర్ ఇంటూ సి. ఏని మనం ఎలా మార్చొచ్చు అంటే సిగా మార్చొచ్చు. సేమ్ అదే విధంగా సి బీకర్ ఎలా మార్చొచ్చు అంటే ఏగా కూడా మార్చొచ్చు. ఎందుకంటే సేమ్ అంతే, ఎంత అమౌంట్ యాడ్ చేస్తే మనకి ఇది ఈ యొక్క హాఫ్ స్పూన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంతైతే ఉందో సేమ్ మనం కొంత వాటర్ అనేది యాడ్ చేస్తే దీని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది దేనికి ఈక్వల్గా అవుతా ఉంటుందంటే ఇలా ఏకి అనేది ఈక్వల్గా అవుతా ఉంటుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే ఆ యొక్క సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మనం ఏం చేయొచ్చు అంటే ఇలా వాటర్ యాడింగ్ ద్వారా కానివ్వండి, లేదా ఇలా సాల్ట్ కానీ షుగర్ సొల్యూషన్ కానీ ఇలా షుగర్ యాడింగ్ ద్వారా కానీ మనం ఏంటంటే ఆ సొల్యూషన్ అనేది వాటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ దీని గురించి చెప్పడానికి ఈ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ యొక్క ఫంక్షన్ గురించి చెప్పడానికి ఇక్కడ మేజర్గా ఒక డ్రై రెసిన్ యాక్టివిటీ అనేది ఇస్తారు. అంటే డ్రై రెసిన్, దాన్ని మనం కిస్మిస్ అని చెప్పని అంటుంటాం. టేక్ ఏ బీకర్ అలాంగ్ విత్ వాటర్, ఒక బీకర్ తీసుకొని ఒక దాంట్లో ఏం తీసుకోవాలంటే వాటర్ తీసుకోవాలి. దెన్ యాడ్ 1 or 2 డ్రై రెసిన్స్ ఆర్ కిస్మిస్ టు దట్ బీకర్. ఆ యొక్క బీకర్కి 1 లేదా 2 డ్రై రెసిన్స్ లేదా కిస్మిస్ అనేది వాటిలో వేయాలి. వేసిన తర్వాత కీప్ దట్ హోల్ ఆపరేటర్స్ ఎసైడ్ ఫర్ హోల్ నైట్. ఆ ఒక ఆపరేటర్స్ మొత్తాన్ని ఒక పక్కన అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత ఆఫ్టర్ దట్ నెక్స్ట్ డే వీ విల్ అబ్జర్వ్ దట్ ద డ్రై రెసిన్ విల్ స్వాలెన్. తెల్లారి మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే నెక్స్ట్ డే ఆ డ్రై రెసిన్, మీరు యాడ్ చేసినటువంటి డ్రై రెసిన్ ఏదైతే ఉందో అదేమవుతా ఉంటుందంటే స్వాలెన్, ఉబ్బుతాన్ని అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమైంది, అంతకుముందు మనకి కిస్మిస్ ఎలా ఉంటుందంటే మామూలుగా శ్రింకెన్, ముడతలు పడి ఉంటా ఉంటుంది. అటువంటి కిస్మిస్ని వాటర్లో వేసి ఒక రోజు మొత్తం అలా పక్కన పెట్టినప్పుడు అదనేది ఏమవుతా ఉందంటే అది స్వాలెన్ అంటే ఉబ్బిపోయింది. అక్కడ ఏం జరిగింది, ఏది ఎందులోకి ఎంటర్ అయింది, వాటర్ అందులోకి వెళ్ళడం వల్ల అది ఏమవుతా ఉంటుందంటే ఇట్ గెట్స్ స్వాలెన్. అదేమవుతా ఉంటుందంటే ఉబ్బిపోతూ ఉంటుంది అని చెప్పి చెప్తా ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి అది యాక్టివిటీ. సేమ్ అదేవిధంగా అదే డ్రై రెసిన్ మీరు షుగర్ సొల్యూషన్ కానీ అందులో తీసుకొని మీరు అదే డ్రై రెసిన్ని స్వాలెన్ అయినటువంటి డ్రై రెసిన్ని ఒక షుగర్ సొల్యూషన్ లేదా సాల్ట్ సొల్యూషన్లో అనేది మీరు పెట్టాలి. పెడితే అప్పుడు ఏమవుతుంది అనేది ఆ యాక్టివిటీని బట్టి షుగర్ సొల్యూషన్ లేదా సాల్ట్ సొల్యూషన్ పెడితే ఆ స్వాలెన్ అయినటువంటి డ్రై రెసిన్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఏమవుతా ఉందని చెప్పి ఒక చిన్న క్వశ్చన్ అనేది ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మేజర్గా ఈ యొక్క వాటర్ అనేది ఏమైందంటే ఆ యొక్క డ్రై రెసిన్ లేదా కిస్మిస్లోకి వాటర్ అనేది ఏమైందంటే ఎంటర్ అయిపోతూ ఉంది అని చెప్పి మనకి తెలుసు. అంటే ఎలా ఎంటర్ అవుతూ ఉంటుంది ఈ యొక్క వాటర్ అనేది దాంట్లోకి ఎందుకు ఎంటర్ అవుతూ ఉంటుందంటే డ్రై రెసిన్ కంటైన్స్ ప్లాస్మా మెంబ్రేన్. ఆ యొక్క డ్రై రెసిన్ ఏముంటా ఉంటుందంటే ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఉంటా ఉంటుంది. ఇట్ అలౌ ది వాటర్ మాలిక్యూల్స్ టు ఎంటర్ ఇన్ టు ద డ్రై రెసిన్. ఆ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ ఉండటం వల్ల మనకి ఏమవుతూ ఉంటుందంటే ఆ వాటర్ అనేది డ్రై రెసిన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. డ్యూ టు ది యాక్షన్ ఆఫ్ దట్ ప్లాస్మా మెంబ్రేన్ డ్రై రెసిన్ గెట్ స్వాలెన్. ఆ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ యొక్క యాక్షన్ వల్ల డ్రై రెసిన్ అనేది ఏమవుతూ ఉంటుందంటే స్వాలెన్ అనేది ఇవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. సో హియర్ in the same way plasma membrane also acts as a entry or a selective permeable membrane. This plasma membrane also acts as a selective permeable membrane. Why? Because this membrane allows some of the materials which are required by the internal contents of the cell in a selective manner. అంటే ఇక్కడ మనకి ప్లాస్మా మెంబ్రేన్ కూడా ఎలా పనిచేస్తుంది, ఒక సెలెక్టివ్ పర్మేబుల్ మెంబ్రేన్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే సెల్కి ఏ మెటీరియల్స్ అయితే కావాలో those materials which are required by the internal contents or internal organelles of the cell, those were allowed into the cell by plasma membrane. ఆ యొక్క సబ్స్టాన్సెస్ అనేది దేని ద్వారా అలౌ చేస్తూ ఉంటారంటే ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా లోపలికి అనేది అలౌ అవుతూ ఉంటాయి. సో అది ప్లాస్మా మెంబ్రేన్ యొక్క మేజర్ ఫంక్షన్. ఇన్ ది సేమ్ వే మనకి ఎలాగైతే బీకర్లో ఉన్నటువంటి వాటర్ మనకి డ్రై రెసిన్లో సేమ్ అదేవిధంగా ప్లాస్మా మెంబ్రేన్ కూడా ఏం చేస్తూ ఉంటుందంటే మెటీరియల్స్ అనేది సెల్ లోపలికి అలౌ చేస్తూ ఉంటుందని చెప్పి చెప్తున్నాం. సో అది మరి
ఈ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్? మరి ప్లాస్మా మెంబ్రేన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? ప్లాస్మా మెంబ్రేన్ ఇన్ ఎనీ ఆర్గానిజమ్స్ ఆర్ ఎనీ ఆర్గన్ or in every cell it performs several functions. The major function of plasma membrane is shape. It means plasma membrane give certain shape to each cell. అంటే ప్లాస్మా మెంబ్రేన్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్క సెల్ కి కూడా అది ఏం చేస్తూ ఉంటుంది అంటే ఒక షేప్ ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ బ్యారియర్. Along with giving of shape to cell, it also acts as a mechanical barrier to the cell, which means it do not allow or it gives some protection to cell and its internal contents. ఇది ఏం చేస్తూ ఉంటుందంటే ఈ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ షేప్ ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్క సెల్కి అది ఒక మెకానికల్ బ్యారియర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఏదైనా బయట నుంచి ఏదైనా రాకుండా సెల్లోకి డైరెక్ట్గా వచ్చేయకుండా ఒక ప్రొటెక్షన్ లాగా అనేది ఇది ఏం చేస్తూ ఉంటుందంటే ప్లాస్మా మెంబ్రేన్ ఒక మెకానికల్ బ్యారియర్ లాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసేమో షేప్, సెకండ్ వచ్చేసేమో మెకానికల్ బ్యారియర్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసేమో సెలెక్టివ్ పర్మేబిలిటీ. Selective permeability means plasma membrane allows some of the material in a selective manner. అంటే ఏవైతే మెటీరియల్స్ అవసరం పడతా ఉంటాయో వాటిని ఒక సెలెక్టివ్ మేనర్లో సెల్ లోపలికి అనేది ఎలా చేస్తూ ఉంటుంది. సో బై దిస్ నేచర్ ప్లాస్మా membrane is also known as a selective permeable membrane, which means those materials which are required by internal contents of the cell were selected by plasma membrane and give permission to those materials. Hence this membrane is known as selective permeable membrane. అంటే ఏ మెటీరియల్స్ అయితే ప్లాస్మా మెంబ్రేన్ అంటే సెల్ లోపల ఏ మెటీరియల్స్ అయితే అవసరమో వాటిని ఒక సెలెక్టివ్ మేనర్లో లోపలికి అనేది పర్మేబుల్ అలౌ చేస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని సెలెక్టివ్ పర్మేబుల్ మెంబ్రేన్ అని చెప్పి అంటూ ఉంటారు. వినిపిస్తుంది ఇప్పుడు? So, by this selective and allowing those substances, plasma membrane is also known as a selective permeable membrane. Another major function of that plasma membrane is recognition. Recognition or recognition. Here, plasma membrane is act as an outer membrane for each and every cell. On the surface of this plasma membrane, there are several substances were present. These act as a recognition centers to allow the substances or for do not entering the microorganisms into the cell. అంటే ఈ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ యొక్క సర్ఫేస్ మీద కొన్ని రకాల సబ్స్టాన్సెస్ అనేది ఉంటా ఉంటాయి. ఈ యొక్క సబ్స్టాన్సెస్ అనేది ఏం చేస్తూ ఉంటాయి అంటే అన్ని రకాల సబ్స్టాన్సెస్ అనేది లోపలికి రాకుండా ఆ వచ్చినటువంటి మెటీరియల్స్ ఏంటో వాటిని అవి రికగ్నైజ్ చేయడానికి ఈ యొక్క సబ్స్టాన్సెస్ అనేది ఉపయోగపడుతూ ఉంటాయి. సో అనదర్ మేజర్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే రికగ్నైజేషన్. ప్లాస్మా మెంబ్రేన్ కాదు, అనదర్ మేజర్ ఫంక్షన్ ఏంటంటే రికగ్నైజేషన్. ఎందుకంటే it recognizes the substances which are entering into the cell. సెల్ లోపలికి ఏవైతే ఎంటర్ అవుతూ ఉంటాయో వాటిని అది ఏం చేస్తూ ఉంటుందంటే రికగ్నైజేషన్ అనేది చేస్తూ ఉంటుంది. సో అది నెక్స్ట్ వచ్చేసి ఎండోసైటోసిస్ అనే ఒక కాన్సెప్ట్ ఇస్తారు. ఈ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇంకొకటి ఎండోసైటోసిస్. ఎండోసైటోసిస్ మీన్స్ ద మెటీరియల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ బై సెల్. అంటే ఏ మెటీరియల్స్ అయితే సెల్కి అవసరం పడతా ఉంటాయో దోస్ మెటీరియల్స్ వర్ ఎంటరింగ్ ఇన్ టు ది సెల్ బై ది ప్రాసెస్ ఆఫ్ ఎండోసైటోసిస్. ఎండోసైటోసిస్ ప్రాసెస్ వల్ల సెల్ లోపలికి అనేది అలౌ చేయబడతా ఉంటుంది. ఇక్కడ ఎండోసైటోసిస్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఎండోసైటోసిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమీబా స్ట్రక్చర్ అనేది తెలుసు. అమీబా అనేది యూనిసెల్యులర్ ఆర్గానిజం అని చెప్పి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ అన్ అమీబా, ఇది ఒక అమీబా అనుకుంటే దానికి మనం ఏమంటామంటే ఇది సూడోపోడియా అని చెప్పి అనుకుంటాం. సూడో మీన్స్ ఫాల్స్, పోడియా మీన్స్ లెగ్స్, ఫాల్స్ లెగ్స్ అని చెప్పి అనుకుంటా ఉంటాం. ఈ యొక్క అమీబాలో ఇదేం చేస్తూ ఉంటుంది, దాని బయట ఏదైనటువంటి ఫుడ్ మెటీరియల్ కనుక అది కనుక చూసినట్లయితే అది ఏం చేస్తూ ఉంటుందంటే వెంటనే ఈ యొక్క సూడోపోడియా సహాయంతో ఆ యొక్క ఫుడ్ మెటీరియల్ని సరౌండ్ చేసేసి బాడీలోకి ఏం చేస్తూ ఉంటుందంటే ఇంజెస్ట్ చేసుకుంటూ ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే ఎండోసైటోసిస్. ఎండో మీన్స్ ఇన్నర్ అంటే లోపలికి, సైటోసిస్ మీన్స్ సెల్ లోపలికి అలా బ్రేక్ డౌన్ చేయడం. ఎండోసైటోసిస్ అంటే సెల్ లోపలికి అలౌ చేయడం అని చెప్పి అర్థం వస్తూ ఉంటుంది.
ఇక్కడ ఇన్ ది సేమ్ వే లైక్ అమీబా ప్లాస్మా మెంబ్రేన్ ఆల్సో అలోయింగ్ ది సబ్స్టాన్సెస్ ఇంటూ ది సెల్ బై ది ప్రాసెస్ ఆఫ్ ఎండోసైటోసిస్. అంటే ఏ మెటీరియల్ అయితే, అది ఫుడ్ మెటీరియల్ అయితే కానివ్వండి, ఏదైనా మెటీరియల్, ఏ మెటీరియల్ అయితే సెల్కి అవసరపడతా ఉంటాయో వాటిని ఎండోసైటోసిస్ ప్రాసెస్ ద్వారా ఏం చేస్తూ ఉంటుందంటే లోపలికి అలౌ చేస్తూ ఉంటుంది. ఏంటంటే ఈ యొక్క ప్లాస్మా మెంబ్రేన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసేమో షేప్, ఇట్ గివ్స్ సర్టెన్ షేప్ టు ది సెల్. సెకండ్ వచ్చేసేమో మెకానికల్ బ్యారియర్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ మెకానికల్ బ్యారియర్ విచ్ మీన్స్ ఇట్ గివ్స్ సమ్ ప్రొటెక్షన్ టు దట్ సెల్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఆల్సో సపరేట్స్ ది ఇంటర్నల్ కంటెంట్స్ ఆఫ్ ది సెల్ టు ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సెల్ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ కంటెంట్ ని, బయట వైపు ఉన్నటువంటి మొత్తాన్ని ఏం చేస్తా ఉంటుందంటే బయట వైపు ఎన్విరాన్మెంట్ ని యొక్క ప్లాస్మా మెంబ్రేన్ సపరేట్ చేస్తా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఆల్సో యాక్ట్ యాజ్ ఎ సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రేన్. సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రేన్ మీన్స్ plasma membrane allows some of the substances which are required by the cell or its internal contents in a selective manner. Those substances were allowing into the cell in a selective manner. Hence plasma membrane is also called as a selective permeable membrane. ఇక్కడ సెల్ కి కావాల్సినటువంటి మెటీరియల్స్ ని ఒక సెలెక్టివ్ మేనర్ లో లోపలికి అలౌ చేస్తా ఉంది కాబట్టి దాన్ని సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రేన్ అని చెప్పి అంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎండోసైటోసిస్. ద మెటీరియల్ విచ్ ఆర్ ఎంటరింగ్ ఇంటూ ది సెల్ were enter into the cell by the process of endocytosis by the action of this plasma membrane. ప్లాస్మా మెంబ్రేన్ సెల్ లోపలికి ఏవైతే మెటీరియల్స్ అవసరం పడతా ఉంటాయో వాటిని ఏం చేస్తా ఉంటుందంటే ఎండోసైటోసిస్ ప్రాసెస్ ద్వారా అనేది లోపలికి అనేది అలౌ చేస్తా ఉంటుంది. సో అది ఎండోసైటోసిస్. నెక్స్ట్ వచ్చేసి రికగ్నైజేషన్. ద మెటీరియల్స్ విచ్ ఆర్ ఎంటరింగ్ ఇంటూ ది సెల్ వర్ రికగ్నైజ్డ్ బై ది సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రేన్. అంటే ప్లాస్మా మెంబ్రేన్ యొక్క సర్ఫేస్ మీద ఉన్నటువంటి సబ్స్టాన్సెస్ ప్లాస్మా మెంబ్రేన్ ఏవైతే సబ్స్టెన్స్ లోపలికి ఎలా అవుతా ఉన్నాయో వాటిని ఏం చేస్తా ఉంటాయంటే రికగ్నైజ్ చేస్తూ ఉంటాయి. సో ప్లాస్మా మెంబ్రేన్ ఇక్కడ ఎలా పనిచేస్తుంటే ఒక రికగ్నైజేషన్ సెంటర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో దీనితో పాటు ఇంకొన్ని ఫంక్షన్స్ అనేది ఉంటా ఉంటాయి ప్లాస్మా మెంబ్రేన్కి. నెక్స్ట్ వచ్చేసి దిస్ ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ ఏ థిన్ లివింగ్ ఫ్లెక్సిబుల్ మెంబ్రేన్. ఇదంటే ఒక ఫ్లెక్సిబిలిటీ లాగా ఉంటా ఉంటుంది. So each and every cell contains a protoplasm. It means along with the cytoplasm and the nucleus. ఇక్కడ ప్రోటోప్లాస్మ్ అంటే ఏంటి, సైటోప్లాస్మ్ అంటే ఏంటో తెలియాలి. ప్రోటోప్లాస్మ్ సైటోప్లాస్మ్ అనేది ఇంతకు ముందే చెప్పాను. సైటోప్లాస్మ్ అంటేనేమో ఆల్ ది ఇంటర్నల్ కంటెంట్ ఆఫ్ ది సెల్ ఎక్స్క్లూడింగ్ న్యూక్లియస్. అంటే సెల్ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ కంటెంట్స్ మొత్తాన్ని ఏంటి న్యూక్లియస్ తీసేసి దాన్ని ఏమంటారు అంటే సైటోప్లాస్మ్ అంటారు. ప్రోటోప్లాస్మ్ అంటే ఆల్ ది కంటెంట్ ఆఫ్ ది సెల్ ఇంక్లూడింగ్ న్యూక్లియస్. న్యూక్లియస్ తో పాటు సెల్ లోపల ఉన్నటువంటి మొత్తం ఆర్గన్స్ మొత్తాన్ని కలిపి ఉంటారంటే ప్రోటోప్లాస్మ్ అని చెప్పి అంటూ ఉంటారు. సో ఆ ప్రోటోప్లాస్మ్ చాలా మంది ఇంకా మనకి ప్రోటోప్లాస్మ్ అన్న వర్డ్ అయితే యూజ్ లో లేదు. సో దాన్ని సైటోప్లాస్మ్ అని చెప్పి మెన్షన్ చేస్తూ ఉంటారు. సో అది ఈ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఇలా మెటీరియల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ బై ది సెల్. ఈ సెల్కి అవసరమైన మెటీరియల్స్ మొత్తాన్ని యొక్క అలౌ చేస్తూ ఉంది కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రేన్ అని చెప్పి అంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ది అలౌయింగ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ది సబ్స్టాన్సెస్ మెంబ్రేన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ 4 types. అంటే సబ్స్టాన్సెస్ని అలౌ చేసేదాన్ని బట్టి, సబ్స్టాన్సెస్ని అసలు ప్రివెంట్ చేసేదాన్ని బట్టి మెంబ్రేన్స్ మొత్తాన్ని ఎన్ని టైప్స్గా చేశారంటే 4 typesగా చేశారు. అవి ఏంటంటే ఇంపర్మేబుల్, సెమీ పర్మేబుల్, నెక్స్ట్ వచ్చేసి పర్మేబుల్, ఇంపర్మేబుల్, సెమీ పర్మేబుల్, పర్మేబుల్, ఇంకొకటి వచ్చేసి impermeable, permeable, semi-permeable, selective permeable. Impermeable means the membrane which do not allow any substances to pass through in it. ఏ మెంబ్రెయిన్ అయితే ఎటువంటి సబ్స్టాన్స్ అనేది దాని నుంచి రానివ్వకుండా ఆపేస్తూ ఉంటుందో అటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఇంపర్మేబుల్ మెంబ్రెయిన్ అని చెప్పి అంటూ ఉంటాం. ఇంపర్మేబుల్ మెంబ్రెయిన్. ఇంపర్మేబుల్ అసలు అది దేన్ని రావడానికి అలౌ చేయదు. The membrane which do not allow any substances to pass through from it. దాని నుంచి ఎటువంటి సబ్స్టాన్స్ అనేది వెళ్ళకుండా అడ్డుకుంటే దాన్ని ఏమంటారంటే ఇంపర్మేబుల్ మెంబ్రేన్ అని చెప్పి అంటా ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి పర్మేబుల్. ద మెంబ్రేన్ విచ్ అలౌస్ ఆల్ ది సబ్స్టాన్సెస్ టు పాస్ త్రూ ఇన్ ఇట్. ఏ మెంబ్రేన్ అయితే అన్ని సబ్స్టాన్సెస్ దాని గుండా వెళ్ళడానికి అలౌ చేస్తూ ఉంటుందో దాన్ని అటువంటి మెంబ్రేన్ ఏమంటారంటే పర్మేబుల్ మెంబ్రేన్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇంపర్మేబుల్, పర్మేబుల్. నెక్స్ట్ వచ్చేసి సెమీ పర్మేబుల్. అంటే ద మెంబ్రేన్స్ which allows only solvent molecules or only solute molecules to pass through in it but do not solvent molecules. ఏ మెంబ్రేన్ అయితే ఓన్లీ సొల్యూట్ మాలిక్యూల్స్ మాత్రమే లోపలికి వచ్చేసి సాల్వెంట్ మాలిక్యూల్స్ని రానివ్వకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటుందో దాన్ని ఏమంటారంటే సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ అని చెప్పి అంటారు.
the membrane which allows only solute molecules to pass through from it but do not allow solvent molecules, or the membrane which allows only solvent molecules to pass through from it but do not solute particles. Such membrane is called a semi-permeable membrane. అంటే either that membrane allows only solute molecules or solvent molecules. సొల్యూట్ మాలిక్యూల్స్నే అలౌ చేస్తుంది లేదా సాల్వెంట్ మాలిక్యూల్స్ని అలౌ చేస్తాయి. అటువంటి దాన్ని ఏమంటారంటే మనకి సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ అని చెప్పి అంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి సెలెక్టివ్ పర్మేబుల్ మెంబ్రేన్, ద మెంబ్రేన్ which allows only substances in a selective manner, it means which are required by internal content of the cell. ఇందాక చెప్పుకున్నట్టు సెల్ లోపల ఏవైతే అవసరపడతా ఉంటాయో వాటిని మాత్రమే లోపలికి అలౌ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే సెలెక్టివ్ పర్మేబుల్ మెంబ్రేన్ అని చెప్పి అంటాం. So based upon the functions, membranes are classified into 4 types: impermeable, permeable, semi-permeable, selective permeable. Impermeable means the membrane which do not allows any substances to pass through in it. అంటే ఏ మెంబ్రేన్ అయితే ఏ సబ్స్టాన్స్ ని దాని గుండా వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వదు అటువంటి మెంబ్రేన్ ఏమంటారంటే ఇంపర్మేబుల్ అంటారు. సెమీ పర్మేబుల్ అంటే ద మెంబ్రేన్ విచ్ అలౌస్ ఓన్లీ సొల్యూట్ ఆర్ సాల్వెంట్ మాలిక్యూల్స్ టు పాస్ త్రూ ఇన్ ఇట్. అంటే ఏ మెంబ్రేన్ అయితే దాని గుండా సొల్యూట్ లేదా సాల్వెంట్ మాలిక్యూల్స్ మాత్రమే లోపలికి అలౌ చేస్తూ ఉంటుందో దాన్ని సెమీ పర్మేబుల్ అంటారు. లేదా పర్మేబుల్ అంటే ద మెంబ్రేన్ విచ్ అలౌస్ ఆల్ ది సబ్స్టాన్సెస్ టు పాస్ త్రూ ఇన్ ఇట్. అంటే ఏ మెంబ్రేన్ అయితే అన్ని రకాల సబ్స్టాన్సెస్ దాని గుండా వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తూ ఉంటుందో దాన్ని పర్మేబుల్ అంటారు. ఇంకొకటి ద మెంబ్రేన్ విచ్ డూ నాట్ విచ్ allow substances to pass through in it in a selective manner, such type of membrane is called a selective permeable membrane. ఈ మెంబ్రేన్ అయితే దాని లోపలికి కావాల్సినటువంటి సబ్స్టాన్సెస్ ని ఒక సెలెక్టివ్ మేనర్ లో లోపలికి అలౌ చేస్తూ ఉంటుంది. దాన్ని సెలెక్టివ్ పర్మేబుల్ మెంబ్రేన్ అని చెప్పి అంటూ ఉంటారు. అది ప్లాస్మా మెంబ్రేన్ యొక్క ఫంక్షన్స్. మేజర్గా వచ్చేసి షేపు, మెకానికల్ బ్యారియర్, సెలెక్టివ్ పర్మేబిలిటీ, నెక్స్ట్ ఎండోసైటోసిస్, నెక్స్ట్ రికగ్నేషన్. తర్వాత దాని యొక్క ఫంక్షన్స్ అనేది అసలు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క తర్వాత వచ్చేసి ఆ యొక్క మెంబ్రేన్ బేస్ చేసుకొని దాని యొక్క టైప్స్